ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ కూడా శుభాలు మరియు వందనాలు. మీరంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఈవేళ ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడెవడు? అందరూ కలిసి నాతో ఈ మాట చెప్పండి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? ప్రియులారా, చదవబడిన కీర్తన ఇది, మోషే రాసిన సంకీర్తన. ఈ కీర్తనలో ఉన్నటువంటి 4 విషయాలు మీకు బోధించి నేను ముగిస్తా. మొదటగా ఉన్నది ఏంటంటే, ఈ 15వ కీర్తన లేక 15వ అధ్యాయంలో రాయబడిన కీర్తన దేవుని యొక్క కార్యాలను గురించి ఇది రాశారు. 15వ కీర్తనలో ఎందుకు కీర్తన రాశారంటే, సర్వసాధారణంగా ఇశ్రాయేలీలు కానీ మనం కానీ ఎవరైనా ఒక అద్భుతం జరిగినప్పుడు మనం దేవుని పాటలు పాడతాం, పాటలు కీర్తిస్తాం. ఒక మంచి మేలు జరిగిందనుకోండి, దేవుణ్ణి ఆరాధించాలి, కీర్తించాలి. అర్థమైందా మీకు? ఇశ్రాయేలీలు ఉదాహరణకి ఇక్కడ ఒక అద్భుతం జరిగింది, 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో కీర్తన పాడారు. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయంలో అద్భుతం జరిగింది, 5వ అధ్యాయంలో కీర్తన పాడారు దెబోరా. ఇశ్రాయేలు గెలిచారు అక్కడ. ఇక్కడ కూడా శత్రువుల్ని ఓడించాడు. 15వ అధ్యాయంలో ముఖ్యంగా ఈ నిర్గమాకాండం 15వ అధ్యాయం రాయడం గల కారణం ఏంటంటే, దేవుడు తన శత్రువుల్ని సమూల నాశనం చేసేసాడు. రెండవది, దెబోరా కీర్తన పాడింది శత్రువులను ఓడించినందుకు. ఒక ఆడావిడి చంపేసింది, యాయిల్ అనేటువంటి సిసిర్ అనేటువంటి సైన్యాధ్యక్షుని. సో మేలు జరిగిన తర్వాత కీర్తనలు పాడేవారు ఇశ్రాయేలు. ఎందుకనంటే, ఒక్కొక్క భక్తులు ఏమన్నారంటే, క్రిస్టియానిటీలో దేవుని బిబ్లికల్ వేలో పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం వెళితే కీర్తనలు పాడకుండా మానవ జీవితం ఉండదు. ఇది రక్షణ కీర్తన. 15వ అధ్యాయం ఏ కీర్తన అంటే రక్షణ కీర్తన. దేవుడు ఇశ్రాయేలుని రక్షించుకున్నాడు శత్రువు చేతిలో నుండి, అనేకమైనటువంటి హింసల నుండి, దాసత్వము నుండి రక్షించుకుని మహాద్భుతాలు చేశాడు కనుక ఈ కీర్తన రాశారు. ఏమ రైట్? ఇంకా కీర్తనలు ఎక్కడ రాశారంటే, అన్నాకి బాబు పుట్టిన తర్వాత ఒక కీర్తన రాసింది 2వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో. ఆవిడ కూడా పాట పాడేది. తర్వాత 2వ సమూయేలు గ్రంథంలో దావీదు గారు 18వ అధ్యాయం అనుకుంటా, ఆయన కూడా కీర్తన రాశాడు. సౌలు చేత విడిపించబడినప్పుడు ఒక కీర్తన రాశాడు. ఏ కీర్తన అది? 2వ సమూయేలు గ్రంథంలో కీర్తన రాశాడు. ఏ కీర్తన అది? మనం పాడుకుంటాం, ఇవన్నీ యాస్టీస్గా పాడే కీర్తనలే. కీర్తనలు పాడాలి ఈవేళ, ఎందుకంటే దేవుడు మహాద్భుతాలు మనకు చేశాడు కాబట్టి మనం ఊరుకుని కూర్చోకూడదు. ఎందుకంటే ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు స్తుతించటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆ 2వ సమూయేలు గ్రంథంలో ఉన్న కీర్తన ఎంత? 22వ అధ్యాయంలో ఉంది. ఏ కీర్తనది? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ
పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. అది 18వ కీర్తన కూడా, కీర్తనలో 18వ కీర్తనలో పెట్టారు. ఇది దావీదు కీర్తనలో 18వ కీర్తన, ఈ కీర్తన. ఓకేనా? సో ఇలాగా యేసుప్రభు పుట్టినప్పుడు కూడా కీర్తనలు పాడారు. ఎవరు? దేవదూతలు పాడాయి, గొర్రెల కాపరులు పాడారు, ఎలిజబెత్ యోహానులు పాడారు, మరియమ్మ గారు పాడారు, గొర్రెల కాపరులు అందరూ పాడారు పాటలు. క్రిస్మస్లో ఎక్కువ పాటలు ఎందుకు పాడతారు? రక్షకుడు వచ్చాడని. ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు మన నోటి నిండా ఏముంటుందండి? నవ్వు ఉంటుంది. మనము కలకని వారి వలె ఉండి ఇంత మహత్కార్యాలు చేసిన దేవునికి స్తోత్రాలు చెప్పాలా? హల్లెలూయా. కాబట్టి మేలు జరిగిన తర్వాత, దేవుని యొక్క మహాశక్తిని అనుభవించిన తర్వాత, దేవుని కార్యాలు కళ్ళారా చూసిన తర్వాత, ఆయన ఆశ్చర్యకార్యాలు చూసిన తర్వాత, మానవుడు ఒకవేళ స్వస్థత పొందిన తర్వాత, ఇస్కే కూడా కీర్తన రాశాడు కదా. ఇస్కే కూడా కీర్తన రాశాడు. యెషయా గ్రంథం 38లో సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు కీర్తన రాశాడు. ఆయన కూడా ఆ పాట ఉంటుంది అక్కడ. ఆదాముకి భార్య వచ్చినప్పుడు ఏం రాశాడండి? నా ఎముకలలో నా ఎముక, నా మాంసంలో మాంసమా, నువ్వు నరులను తీపెట్టి కనుక నారీ అని కవిత్వాన్ని రాశాడు. కీర్తన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కీర్తన ఎప్పుడు వస్తుందంటే దేవుని కార్యాలను నువ్వు అనుభవించినప్పుడే వస్తుంది. లేకపోతే అది కీర్తన అవ్వదు, అది నటన అవుద్ది. వీళ్ళు కార్యాలు చూసినప్పుడు రాశారు కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగారు. కార్యాలు అనుభవించినప్పుడు దేవుని స్తుతించకుండా, దేవుని మహిమపరచకుండా ఉండలేం. 126వ కీర్తన మొదటి వచనం నుంచి మీరు కొన్ని వచనాలు చూసి మళ్ళీ 15కి వచ్చేద్దామండి. 126వ కీర్తన ఏముంది అక్కడ? చెరలో నుంచి రప్పించినప్పుడు కలగన్న వారి వలె ఉంటే కూటాలు ఎక్కడైనా జరిగాయి, ఇంత అద్భుతంగా జరిగాయని కళ వచ్చినట్టు ఉందండి కొంతమందికి. బబులోన్ నుంచి వచ్చినప్పుడు కూడా కీర్తన రాశారు. కలగన్ని వారు వంటిమి, మన నోటి నిండా ఏముందటండి? నవ్వున్నది. మన నాలుక ఏం చేయాలండి ఇప్పుడు? ఆనంద గానాలు. ఎందుకని ఆనంద గానాలు? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెను. దేవునికి స్తోత్రం. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. అందుకని చప్పలు కొట్టుగట్టుగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుని స్తుతించాలో తెలిసి మన నోటి నిండా ఏముందండి? అందరు చెప్పాలి, ఏముందమ్మా? నవ్వుంది. అందుకని ఇప్పుడు కీర్తన రాశాడు. ఏ కీర్తనమ్మా? మోషే గారు రాసిన కీర్తన దగ్గరికి వద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఈ కీర్తన 4 భాగాలుగా విభాగించారు. ఫస్ట్ పార్ట్ 1 నుంచి 6వ వచనం వరకు మరి ఆ యొక్క దేవుడు ఇశ్రాయేలీల్ని ఎలా రక్షించాడు, లేకపోతే దేవుని కార్యాల గురించి రాశాడు. యాక్ట్స్, దేవుని కార్యము ఎలా జరిగింది 1 నుంచి 6 వరకు. ఇక 7 నుంచి చివరి వరకు, అంటే 7 నుంచి చివరి వరకు అంటే 11వ వచనం వరకు ఆయన వెపన్స్, ఏ విధమైన ఆయుధాలు ఆయన వాడాడు. 7 నుంచి 10 వరకు ఆయన ఏ విధమైన ఆయుధాలు వాడాడు అనేది రాశారు. 11 నుంచి 16 వరకు దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్, అంటే దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క గొప్పతనాన్ని అక్కడ వర్ణించారు. 16 నుంచి 21వ వచనం వరకు ఆయన ప్రామిస్, ఆయన వాగ్దానంతో ఎలాగో ఆయన తీసుకుని వెళతాడు కానాను దేశానికి అనేది అక్కడ రాశారు. ఇది ఈవేళ రాసిన కీర్తన యొక్క విభాగాలు అన్నమాట. సో నేను మొదటి భాగం గురించి చెప్పట్లేదు. ఆయన ఏ రకంగా ఆయన రక్షించాడో రాశారు. 1 నుంచి 6 వరకు ఆయన కార్యాలు ఎలా ఉన్నాయి, ఆయన ఎలా రక్షించాడు. ఈ పాట పేరు ఏం పేరు అంటే మన అందరికి వచ్చిన పాట. అమ్మ, ఈ పాట యాస్టీస్గా మక్కి టు మక్కి మన పుస్తకాల్లో ఉంది. ఏంటో తెలుసా? ఏంటో తెలిసే పాట?
యెహోవాను గూర్చి గానము చేసేదము. ఏం పాట అంటే ఇది? యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించేదము. అలాగే ఉంటుంది. ఆయనే దేవుడు మనకు యోద్ధాసు. 3వ వచనం, యెహోవా నా బలమా నా గానము. దేవునికి స్తోత్రం. కాబట్టి యెహోవాను గానము చేసామనే పాటలు మన పుస్తకంలో కూడా ఉన్నాయి. దీనిని సియోను గీతాల్లో రాశారు. భక్త సింగ్ గారి యొక్క ఆ యొక్క సియోను గీతాల్లో ఇది మొట్టమొదటి ప్రింట్ చేశారు. తర్వాత అన్ని సంఘాల వాళ్ళు, ఇక సంఘభేదం లేదు, అన్ని చర్చెస్ వాళ్ళు కూడా డినామినేషన్ భేదం లేకుండా ఈ పాట పాడతారన్నమాట. యెహోవాను గానము చేసేదాం. ఎందుకు ఆయన గానం చేయాలి ఈవేళ? యెహోవాను గానము చేయడానికి గల కారణం ఏంటి? గానం తంబూరతో సితారాతో మిరియం గారు కూడా పాడారట. 20వ వచనంలో చూడండి. 20వ వచనంలో, మరియు అహరోను సహోదరియు ప్రవక్తనగు మిరియా తంబూర చేత పట్టుకుని స్త్రీలందరూ కలిసి తంబూరులతోనూ సితారాలతోనూ నాట్యాలు ఆడుతూ ఆయన వెంబడి వెళ్ళగా యెహోవాను గానము చేయుడని పాట పాడుతూ వచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాట అనగా స్తుతించుట, దేవుని ఆరాధించడం. ఇక మీకు నేను మొదటి పార్ట్ గురించి నేను పెద్దగా చెప్పను. యెహోవాను గానం చేశాడు, ఎలాగ మనల్ని రక్షించాడు ఆయన. ఎందుకు ఇది పాడారంటే, ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు దేశపు యొక్క చెరలో నుండి విడుదల చేసి స్వతంత్రం, ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15వ తారీఖున మనం ఎలాగైతే పాట పాడతామో, ఇశ్రాయేలీయులు కూడా స్వతంత్రం వచ్చిన రోజున పాడిన పాట. అర్ధరాత్రి ఫరో రాజు, మీ దేశానికి వెళ్ళిపోండి, మీ దేవుణ్ణి ఆరాధించుకోండి, మీకు ఇక బానిసత్వం లేదు, ఫ్రీ ఇండిపెండెన్స్ డే వచ్చింది, అప్పుడు పాడారు ఈ పాట. ఇండిపెండెన్స్ నేషనల్ యాథమ్ అన్నట్లుగా ఇజ్రాయిల్ యొక్క నేషనల్ పాట ఇది. ఆయనని స్తుతించేటువంటి పాట ఈవేళ మనం ధ్యానం చేసేది. అంతా ధ్యానం చేయం, టైం సరిపోదు. ఫస్ట్ పార్ట్ చెప్పను, సెకండ్ పార్ట్ చెప్పను, మనం చదువుకున్నదే. 11వ వచనంలో యెహోవాను ఎలాగూ గానం చేశారు వాళ్ళు. 11వ వచనంలో దేవుని యొక్క గుణగణాలు ఉన్నాయి. అక్కడ ఒక 3 గుణగణాలు కానీ 4 కానీ చెప్పి ముగిచ్చేస్తానండి. వారు గానం చేశారు. 2వ పార్ట్లోనేమో ఏమేమి వాడారు? ఫారో రథములు సేనల్ని ఆయన ముంచేశాడని, ఇశ్రాయేలు చేసిన 10 తెగుల గురించి కీర్తనలో రాయలేదు వాళ్ళు. ఆ ముందరాత్రి ఏదైతే జరిగిందో, ఇశ్రాయేల్ని దేవుడు ఎర్ర సముద్రంలో ఎలాగ ముంచేశాడో, శత్రువుని సమూలంగా నాశనం చేశాడో, బ్రిటిష్ చెర నుండి భారతీయుల్ని విడుదల చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఇండిపెండెన్స్ చేశారో, ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయిల్ని కూడా విడుదలయ్యి బయటకు వచ్చేసినప్పుడు, వాళ్ళంతా కానాను వెళుతున్నప్పుడు, వాళ్ళ మళ్ళా తరంకు వస్తున్నప్పుడు, ఎర్ర సముద్రములో దేవుడు వారిని ముంచేసినప్పుడు గాన ప్రతిగానాలతో, తంబుర్లతో, సితారాలతో స్త్రీలందరూ, సిస్టర్స్, ఆడవాళ్ళు తంబుర్లు తీసుకుని మరి ఆ నడుం కట్టి బిగించి డ్యాన్సులు చేస్తూ పాటలు పాడారట. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఎవరు రక్షించబడ్డారో వాళ్ళు మాత్రమే పాడగలరు. ఎవరు నాట్యం చేయగలరు? ఎవరు సాక్ష్యం ఇవ్వగలరు? ఎవరు దేవుని కొరకు నిలబడగలరు అంటే, ఎవరు రక్షణ అనుభవం పొందారో, ఎవరు ఆత్మచేత నింపబడ్డారో, ఎవరు దేవుని మహిమను చూశారో, ఎవరు దేవుని కార్యాలు కళ్ళారా చూశారో వాళ్ళే పాడగలరు. లేకపోతే రాగంతోటో లేకపోతే ఏదో మరి విధంగా పాడేసి ఉండొచ్చు. సింఫోనీ ఉంటుంది కానీ అందులో ఆ దేవుని యొక్క మహిమను వివరించలేరు. అంటే స్వరాలు ఉండొచ్చు కానీ ఆరాధించేటప్పుడు స్వరాలు లేకపోయినప్పుడు కూడా హృదయపూర్వకంగా ఆరాధించవచ్చు. ఇప్పుడు ఆయన మహిమను చూసినప్పుడు, ఇలా ఆయన మహిమను కళ్ళారా చూశారు. నేను తర్వాత చెప్తాను మీకు అది.
నెంబర్ 1, ఇప్పుడు దేవుణ్ణి వివరిస్తున్నారు 11వ వచనంలో. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? మొదటిది, వేల్పులలో ఆయన వంటి వాడెవడు? వేల్పులు అంటే ఏంటి? ఎలవేల్పు అంటారు కదా. వేల్పులు అంటే ఏంటండి? ఆరాధించబడేవారిలో నీ వంటి వాడెవడు కదా. దేవతలలో లేకపోతే దేవుళ్ళలో నీ వంటి వాడెవడో. చాలామంది దేవుళ్ళని కొలబడుతున్నారు. చాలామంది పలానా దేవుడు పలానా దేవుడు పలానా దేవుడు అంటున్నారు, కానీ వాళ్ళ దేవుడు కంటే మన దేవుడు లాంటి దేవుడు ఇంకొకడు లేరు. నీ వంటి వాడెవడు? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? ఈయన ఎలాంటి దేవుడు? యెహోవా అనే దేవుడు ఎలాంటి దేవుడు? మోషేతో చెప్పాడు, ఉన్నానని వాడనై ఉన్నాను, ఉన్నానని వాడు. ఆయన ఉన్నాడు, హియర్ ఐ యామ్ హియర్. ఉన్నాడు, యామయాం. ఉన్నానని వాడు ఆయన ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడు. ఈలాంటి దేవుడు మరొకరు లేరు. ఎందుకంటే మన దేవుడికున్న లక్షణాలేంటి? యెహోవా దేవుడు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈయన ఎవరు అనుకుంటున్నారు మీరు? మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడినా, మోస్ట్ హై గాడ్, మోస్ట్ హోలీ ప్లేస్, ఉన్నతమైన స్థలములలో నివసించువాడా అని మనం చూస్తాం. ఈయన ఎవరు అనంటే ప్రియులారా, ఆయన ఉన్నతమైన వాడు. ఈయన లాంటి దేవుడు ఎవరు? మొదట ఆయన లాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. ఎందుకనంటే ఆయనకున్న లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే లవ్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవుడు ఎవరు చెప్పండి? ఈయన ఎవరు? ఇతర దేవుళ్ళలాగా, ఇతరులు కొలబడుతున్న దేవుళ్ళలాగా, ఇతరుల యొక్క దేవుళ్ళలాగైనా ఏమీ రౌద్రం చూపే దేవుడు కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు ప్రేమాస్వరూపి అని మనం చదువుతాం కదా. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు. అందుకనే నీలాంటి దేవుడు, వేల్పులలో నీ వంటి వాడెవరయ్యా? ఆయన లాంటి దేవుడు ఎవరు? పరిశుద్ధతలో మహనీయుడా, వేల్పులలో నీ వంటి వాడెవరు? మా పితరుల దేవుడా యెహోవా అని పాటలు పాడారు. కాబట్టి ఆయన లవ్ ఆఫ్ గాడ్, ప్రేమ కలిగిన దేవుడు. లైట్ ఆఫ్ గాడ్, ఆయన వెలుగైన దేవుడు. ఇంకెవరో తెలుసా? అమ్మ, మన దేవుణ్ణి ఎలాగంటే ఈయన దేంతో సమానం చేస్తారు? ఈయన్ని ఇన్ఫనైట్, అనంతుడు. అమ్మ, దేవుడు ఎవరు చెప్పండి? అనంతుడు. అంటే మన జ్ఞానానికి అందనవాడు అన్నమాట. అనంతుడైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు. 147వ కీర్తనలో రాస్తాడు, అనంత జ్ఞాని అయిన దేవుడు. అంటే అనంతుడు, ఇన్ఫనైట్. దేవుడు ఇన్ఫనైట్. ఈ భూగోళానికి అతీతుడు, ఈ ప్రపంచానికి అతీతుడు, ఈ సృష్టికి ఆవలున్న దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, అనంతుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన తేజోమయుడు అన్నాడు. ద లైట్ ఆఫ్ గాడ్, తేజోమయుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏమై ఉన్నాడు? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు క్షమించే దేవుడు. ఈయన మనకేమై ఉన్నాడంటే తండ్రి ఉన్నాడు కూడా. ఈయన మనకి ఎవరు చెప్పండి? తండ్రి. ఈ లోకంలో చాలామందికి తండ్రి లేకపోవచ్చు, కానీ మనకి ఎవరున్నారండి? ప్రేమించే తండ్రి, క్షమించే తండ్రి, మనల్ని రక్షించే తండ్రి, పోషించే తండ్రి. ఇవాళ ఫాదర్స్ డే. ఫాదర్స్ అందరికీ కూడా శుభాలు, తండ్రులందరికీ. అయితే తండ్రులు లేని వారికి కూడా
తండ్రులైన వారికి తండ్రులు లేకపోవచ్చు, కానీ మనకు పరమ తండ్రి ఉన్నాడు. ఆయన ప్రేమించే తండ్రి, ఆయన క్షమించే తండ్రి, ఆయన రక్షించే తండ్రి, ఆయన పోషించే తండ్రి. మమ్మ కన్నా తండ్రి, మమ్మ కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. మమ్మ కన్నా తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి. ఆధారము ఆదరణ నీవే మా యేసు. ఈశ్వరా నీకే స్తుతి. ఆధారము ఆదరణ నీవే మా యేసు. నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి. హల్లెలూయా. ఈయన తండ్రి అని పిలిపించుకునే దేవుడు కదా. ఎంత స్వేచ్ఛ ఇచ్చాడంటే, ఎందరు తను అంగీకరిస్తారో అట్టి వారందరికీ దేవుని పిల్లలగుటకు. మనం ఎవరి పిల్లలని చెప్పండి? అది ఈ లోకపు తండ్రి మనల్ని సరిగా చూసినా చూడకపోయినా మన తండ్రి ఎలాంటి వాడంటే దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. మొదట మన తండ్రిలో ఉన్నది ఏంటంటే ప్రేమ. ఏంటి చెప్పండి? మన తండ్రి ఏంటయ్యా ఈ దేవుడి యొక్క ప్రత్యేకత? వేల్పులలో నీలాంటి దేవుడు లేడన్నావు కదా, ఏంటి మీ దేవుడు అని అంటే మన దేవుడు ప్రేమ కలిగినాడు. ఒకే ఒక ఉదాహరణ ఉంది దానికి. ఏంటో తెలుసా? తండ్రి ప్రేమను గురించి మీరు తెలుసుకోవాలంటే లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని మీరు చదవాలి. లూకాసు వార్త 15వ అధ్యాయం చదివితే అక్కడ ఒక కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అంటాం కదా, ప్రెడిగల్ సన్ అని. ఆ కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రితో దెబ్బలాడి, తండ్రి ఇంటిని కాదని, తండ్రి ప్రేమను వద్దని పాపంలో కలిసిపోయాడు, లోకంలో కలిసిపోయాడు కదా. ఆ పాపము లోకములో కలిసిపోతే ఆస్తంతా నాశనం చేశాడు. మీకు అందరికీ తెలుసు కదా ఈ కథ, నేను మళ్ళా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అతడు తన తప్పు తెలుసుకుని మరలా తిరిగి వస్తే, చాలామంది దేవునికి దూరం అయిపోయారు, పరమ తండ్రికి దూరం అయిపోయి ఏదో చిన్న చిన్న పొరపాట్లకి తప్పులకి లోనైపోయి బయటికి వెళ్ళిపోయారు, లేకపోతే దేవునికి దూరం అయిపోయారు. మరలా తిరిగి తప్పు తెలుసుకుని తిరిగి వస్తే ఈయన గెంటేసే తండ్రి కాదు. అది మన తండ్రికి ఉన్న లక్షణం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ₹1,00,00,000 ఆస్తి అట్టిపోయాడు. కోటి ఏంటి, 100 కోట్లు అట్టిపోయాడు, ఖర్చు పెట్టేశాడు, ఇంటి పేరు పోగొట్టాడు, నాన్న పేరు చెడ్డ పేరు తెచ్చాడు, తాగేశాడు, తిరిగేశాడు, వ్యభిచారాలు చేసేసాడు, అన్నీ చేసి పేరు నష్టం చేసి తిరిగి వస్తే మీరు ఇంటికి రానిస్తారమ్మా? ఏమంటారు మీరు? యారా 100 కోట్లు నాశనం చేసావు, ఇంటి పేరు పోగొట్టావు, మొత్తం నాశనం చేసావు, ఏం మొగ పెట్టుకుని ఇంటికి వచ్చావు నువ్వు, ఇంకా మమ్మల్ని బతకనివ్వరా అని అంటారు మీరు. కానీ పరమ తండ్రి అలాగన్నాడండి, నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు ఏతించి నా పైబడి ఏడ్చేనా, నవజీవమును గూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండెను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండెను. మార్గము చూపుమో ఇంటికి నా తండ్రి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. దేవునికి స్తోత్రం. తండ్రి ఎలాంటి వాడు అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ కలిగినవాడు. మన దేవుడు తండ్రి లాంటి వాడు, ప్రేమ కలిగినవాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు ఆయన యందు భక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడును. మనకి పరమ తండ్రి యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆ తండ్రి మనకు ప్రేమ. కొడుకు గడ్డం పెరిగిపోయి బికారుల్లోకి వస్తుంటే మేడమే నన్ను చూసి పరిగెత్తుకుని వెళ్ళిపోయి, ఒరే నువ్వు నా కొడుకురా, జమీందారు కొడుకురా,
దేవుడు కూడా మన ఆత్మీయత, మన పరమ తండ్రి కొడుకు కదా. నువ్వు చెడిపోయి తిరిగి నువ్వు నష్టపోయి వస్తే ఆయన అలా చూస్తూ ఊరుకోలేడు. మేడ మీద పడి ముద్దు పెట్టుకొని క్షవరం చేయించి అతనికి కొత్త బట్టలు వేసి జోళ్ళు తొడిగించి ఉంగరం పెట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట ప్రేమ చూపించాడు. రెండవది ఈ దేవుడికి ఉన్న లక్షణం ఏంటి తెలుసా? ఏంటి సార్, వాట్ ఈజ్ యువర్ గాడ్ గ్రేట్నెస్ ఇన్ అదర్ గాడ్స్ అని అంటే నేను చెప్పమంటారా? ఇతర దేవుళ్ళ కంటే మన దేవుడు వేల్పులు ఇవంటి వాడు ఎవరంటే ఆయన క్షమించే దేవుడు. తప్పు చేసినా సరే ఏమన్నాడు తెలుసా? కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి, కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు, కాదనకు నా తండ్రి దిక్కెవ్వారును లేరు క్షమించి బ్రోవోమో, కాదనకు నా తండ్రి దిక్కెవ్వారును లేరు క్షమించి బ్రోవోమో, మార్గము చూపుమో ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. దేవునికి స్తోత్రం. కొడుకును కాదయ్యా నన్ను క్షమించమని అడిగితే ఆయన క్షమించిన దేవుడు. ఏంటి సార్ మీ దేవుని యొక్క గొప్పతనం అంటే మన దేవుడు ప్రేమిస్తాడు, మన దేవుడు క్షమిస్తాడు. మూడవది మన దేవుడు లైట్ ఇస్తాడు, వెలిగిస్తాడు. మన హృదయాన్ని వెలిగించి జీవాన్ని ఇస్తాడు. వెలుగనగా జీవము. లోకంలో వెలుగు ఉండెను, ఆ వెలుగులో జీవం ఉండెను. ఆ వెలుగు జీవాన్ని ఇస్తుంది. ఇంత గొప్ప దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఇంత గొప్ప తండ్రి మనకు ఉన్నాడు కదా. కనుక వేలుపులలో మొదటిది ఏంటంటే, నేను ముగిస్తాను, వేలుపులలో నీ వంటి వాడు ఎవరయ్యా? ఆయన ప్రేమించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన వెలిగిచ్చే దేవుడు. ఆయన ఇంకెవరో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఇన్ఫైనైట్ అంటే అనంతుడు. 5 విషయాలు చెప్పాను దేవుడు ఎవరు అంటాను. యేసు ఎవరంటే అది వేరే కాన్సెప్ట్, ఇప్పుడు చెప్పలేను, తర్వాత చెప్తాను. రెండవది ఆయన ఎవరంటే పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు. హూ ఈజ్ లైక్ ద గ్లోరీ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధతలో ఆయన మహనీయుడు, మెజెస్టిక్. పరిశుద్ధతలో ఆయన మహనీయుడు. అమ్మా, పరిశుద్ధతలో మీరు ఏ దేవుణ్ణైనా చూడండి, ఏ గ్రంథమైనా చదవండి, పరిశుద్ధ గ్రంథమని బైబిల్ గ్రంథానికి మాత్రమే పేరు. పరిశుద్ధ దేవుడని మన యెహోవా దేవునికి లేక యేసు ప్రభుకు మాత్రమే పేరు. మన ప్రభులు వారికి మాత్రమే పరిశుద్ధుడు. మిగిలిన ఏ పుస్తకంలో చూసినా ప్రతి దేవుడు అనబడే వాళ్ళు ఏదో అపరిశుద్ధత కనిపిస్తుంది, ఏదో మచ్చ మరకో డాగో కనిపిస్తుంది. కానీ అవర్ గాడ్ ఈజ్ హోలిస్టిక్ గాడ్, హోలీ గాడ్. మన దేవుడు పరిశుద్ధుడు. ఏంటి మీ దేవుడు యొక్క గొప్పతనం అంటే ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. పరిశుద్ధతలో మహనీయుడు. అందుకనే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఆలయము గడప కమ్ముల దగ్గర ఏం జరుగుతుందమ్మా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం, శరాపులు నిలిచుండెను, 6 రెక్కలు ఉండెను, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాడు, ఎగురుతున్నాడు. యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిండి ఉన్నదని స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండగా కంఠస్వరం వలన ఆలయం యొక్క గడప కమ్ముల యొక్క పునాదులు కదిలెను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దూతల ఆడబడుచున్న నా యేసయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నాడు ఆయన. ప్రియులారా, మన దేవుడు ఎవరంటే మచ్చ మరక డాగు లేనివాడు, పాపుల్లో చేరక, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. ఇక పరిశుద్ధత గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ మన యేసు ప్రభు పరిశుద్ధుడు అనడానికి ఏంటో తెలుసా? లోకాసువార్త 1వ అధ్యాయంలో పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉండెను గనుక, పరిశుద్ధాత్మ వల్ల ఆయన గర్భము ధరిస్తాడు గనుక ఆయన పరిశుద్ధుడు.
యోహాను సువార్త 8వ అధ్యాయంలో 46వ వచనంలో నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలడని యేసు చెప్పాడు. కనుక ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా శిలువలో బలియాగమయ్యాడు, ఆయన తిరిగి లేచాడు. అందుకని నీ పరిశుద్ధుని నువ్వు కుళ్ళు పట్టనీయవు అన్నాడు. కాబట్టి నేను పరిశుద్ధుని కనుక దేవుడు ఏం చెప్పుకున్నాడండి? లేవీ కాండము 19వ అధ్యాయము 2వ వచనంలో నేను పరిశుద్ధుని కనుక నేను మీ మధ్యలో నివసిస్తున్నాను కనుక మీరు పరిశుద్ధంగా ఉండవలెను. 7వ దినం విశ్రాంతి దినము కనుక విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించవలెను. ఎన్ని చెప్పాలి ఇలాగ మీకు? బైబిల్ గ్రంథం అంతా పరిశుద్ధత, 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 పరిశుద్ధత. ఒక్క దేవుని దగ్గరే పరిశుద్ధత దొరుకుతుంది. దేవుడే పరిశుద్ధుడు కనుక యేసు ప్రభు మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా చేయగలడు. ఆయన పరిశుద్ధతలో ఎవరండి? మహనీయుడు. ఇది 2వది. 3వది ఏంటంటే స్తుతి కీర్తనలు బట్టి నీవెవరు? పూజ్యుడు. అమ్మా, స్తుతులకు అర్హుడు ఎవరండి? యేసు ఒక్కడే. ఇది 3వది. ఎందుకో తెలుసా? రీజన్ ఉండాలి ఆరాధనకి. రీజన్. ఎవరు ఆరాధిస్తారంటే రీజన్, కారణం ఉంటేనే కానీ ఆరాధించలేరు. దేవుడు నాకు అద్భుతం చేశాడు. దేవుడు మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? ఇవాళ గొప్ప కార్యాలు చేశాడు దేవుడు మనకి. నిజంగా మన ప్రార్థన విన్నాడు దేవుడు, అద్భుతాలు చేశాడు దేవుడు. రీజన్ ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆరాధన ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు పొందుకున్నటువంటి ఆ గొప్ప కార్యాలను బట్టి, నువ్వు పొందుకున్న ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి, నువ్వు పొందుకున్న ఆ యొక్క రక్షణ, సిలువలో నీ కొరకు యేసు ప్రభువు శ్రమ పొంది ఆయన మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి నీ పాపాన్ని ఎలా తుడిచేశాడో అది నువ్వు రిమెంబర్ చేసుకున్నప్పుడు నువ్వు ఆయన స్తుతిస్తావు. నువ్వు స్వస్థత పొందినప్పుడు నువ్వు ఆయన స్తుతిస్తావు. నీ ప్రార్థనకు ప్రతిఫలం వచ్చినప్పుడు రీజన్ 100,000 రీజన్స్ అంటాడు ఆయన. నిన్ను ఆరాధించడానికి కొన్ని వేల రీజన్లు ఉన్నాయని పాడాడు ఆయన. ఇంగ్లీష్ పాట, అదేదో పాట కదా, దిస్ ఈజ్ మై సోల్ అనే కీర్తనలో పాడతాడు. కన్నా నేను దేవుణ్ణి ఆరాధించడానికి రీజన్స్ ఉన్నాయి. ఒకటి రీజన్ ఉంటుంది, 2వది రెస్పాన్స్. ఆరాధన ఎక్కడి నుంచి వస్తుందంటే రెస్పాన్స్. దేవుడు నీకు చేసిన అద్భుత కార్యాల యొక్క రెస్పాన్సే ఆరాధన. నీకు ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా నువ్వు స్తుతించట్లేదంటే నీకు రెస్పాన్స్ లేదు. నేను నీకు ఒక కష్టకాలంలో నీకు ఒక 1000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, థ్యాంక్ యూ, అది రెస్పాన్స్. రీజన్, రెస్పాన్స్ ఉంటుంది. నీకు ఒక ఉద్యోగం ఇప్పించాడు ఎవడైనా, రెస్పాన్స్. సార్ మీ వల్ల. దేవుడు నీకు అద్భుతాలు చేసినప్పుడు నీ రెస్పాన్స్ ఏంటి? ఆయన ఆరాధించడమే. స్తుతి కీర్తనలను బట్టి ఆయన పూజనీయుడు. 147వ కీర్తనలో ఆయన ఎవరంటే ఆయన పూజనీయుడు అని ఉండదు. యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకనంటే ఆయన ఆకాశ నక్షత్రాలు కలుగు చేశాడు. ఆయన ఎన్నెన్నో మరి గొప్ప కార్యాలు మన కొరకు చేశాడు. ఆయన పూజకు అర్హుడు, పూజనీయుడు. ఇది 3వది. ఇంక 4వది చివరి చెప్పి ముగిస్తున్నాను. అదేంటి తెలుసా? అదేంటమ్మా? అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవడు. అద్భుతాలట, మిరకిల్స్, వండర్స్. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. అదే పోయిన వారంలో చేశాడు. అద్భుత కార్యాలు చేసిన దేవుడు. ఎన్ని అద్భుతాలను పొందుకున్నాం. ఇశ్రాయేలీయులకి దేవుడి కీర్తన ఎందుకు రాశారంటే ఫరో యొక్క సైన్యము ఇశ్రాయేలీయులకి తరుముకు వస్తుందండి. అమ్మా, అద్భుతం ఏంటి చెప్పి ముగిస్తాను. ఇశ్రాయేల్ సైన్యము తరుముకుని వస్తుంది. ఇశ్రాయేల్ని ఎదురుగుండా వెళ్ళిపోదామని పరిగెత్తుకెళ్తే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. వెనకాల ఫరో సైన్యం, మిలిటరీ వాళ్ళు వచ్చారు. ప్రభువా, ఏంటి మమ్మల్ని అడవిలో చంపడానికి తీసుకొచ్చావంటే మోషే మీద సణుక్కుంటే మోషే అన్నాడు, ఈవేళ చూసిన వాళ్ళు రేపు చూడరు, వెళ్ళిపోమన్నాడు దేవుడు. ఒక అద్భుతం ఏంటంటే ఆయన కర్ర కొట్టగా ఎర్ర సముద్రము 2 పాయలుగా చేల్చబడింది. గోడలాగా అయిపోయిందంటే ఆరిన నేలన వారు దాటారు, అవతలకి వెళ్ళిపోయారు. ఫరో సైన్యం తరుముకు వస్తుంటే వాళ్ళు వెళ్ళారు కదా అని వీళ్ళ వచ్చారు. మధ్యలోకి రానిచ్చి దేవుడు ఇశ్రాయేలు అందరూ దాటేశాక మళ్ళీ కర్ర చాపమన్నాడు. సముద్రం కలిసిపోయింది. ఫరో రథచక్రాలు వెనక్కి వెళ్లకుండా ఇసుకలు వెనక్కి తిరగడం మొదలెట్టాయి. వాళ్ళు తరవలేకపోయాయి. ఇది దేవుని మహాశక్తిని గ్రహించారు. ఫరో శ్రేష్టాధిపతులు ఎవరు పోయారండి? అక్కడ అంటాడు కదా, ఫరోను అతని శ్రేష్టాధిపతులను 19వ వచనంలో ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులు సముద్రంలో దిగ యెహోవాని సముద్ర జలములలో మళ్లించెను. ప్రియులారా, ఫరో
రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోనా ముంచి వేసే యెహోవా యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయని. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రంలో తన శత్రుని సమూలంగా ముంచేశాడు దేవుడు. ఇంకా ఫరో లేడు, ఇంకెప్పటికీ కూడా వారు కానానుకు చేరుకునే వరకు కూడా వాళ్ళు రాలేరు, ఏ శత్రు కూడా రాలేదు. ఇప్పుడు చూడండి, వీళ్ళని ఎర్ర సముద్రంలో ముంచేయడం వల్ల ఎదరగొండ ఉన్న వాళ్ళకి భయం వేసింది. వీళ్ళు పడమర నుంచి తూర్పుకు వచ్చారు. తూర్పున ఉన్నటువంటి ఆ కానానీయులు, యెరికో పట్టణస్తులు వాళ్ళందరూ భయపడిపోయారు ఇశ్రాయేల్ అంటే. ఎందుకంటే వీళ్ళు దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేస్తాడని. వాడపాలెంలో కూడా దేవుడు అదే చేశాడు. అందరూ చూస్తున్నారు వర్షం వచ్చేస్తుందేమని, దేవుడు ఆపాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎలాగా ఇది ఎలా చేయాలి? నిజంగా కుటుంబాలుగా అందరూ ఒక ఈవెంట్లాగా చేసేసారు. మరలా ఆఖరి రోజుని ఒక ఈవెంట్లాగా అయిపోయింది. ఒక అభిషేక ప్రార్థన, ఒక 25 సంవత్సరాల కార్యక్రమం చేయడంలో యూత్ వారు ముందుకు వచ్చి చాలా ఘనకార్యాలు దేవుడు చేశాడు. యెహోవా ఎవరు చెప్పండి? అద్భుత కార్యాలు చేసేవాడు. ఇశ్రాయేలులకు అద్భుతాలు చేశాడు దేవుడు, మన పట్ల కూడా అద్భుతాలు చేశాడు. కనుక మనం ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆరాధన. కాబట్టి వాళ్ళకి ప్రామిస్, కానాన్ దేశం తీసుకువెళ్తాడని ఒక నమ్మకం వచ్చేసింది. ఇప్పుడు మనకు కూడా పరలోకాన్ని తీసుకెళ్తాడు. ఎట్టి కష్టాల్లో అయినా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి ఆయన ఏం చేస్తాడమ్మా? ప్రతిఫలం ఇస్తాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆయన స్తుతిద్దామండి. యెహోవా ఎవరో 4 విషయాలు చెప్పాను మీకు. ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు. ఆయన ప్రేమ కలిగినోడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన అనంతుడు, ఆయన వెలుగైనవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరు? పరిశుద్ధతలో మహనీయుడు. ఆయన ఎవరు? పూజనీయుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఎవరు? అద్భుతాలు చేసే దేవుడు. ఆయన వంటి వారు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. ఆయన మీద ఆనుకున్న వారిని సిగ్గుపడనివ్వడు. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుంటావా? ఒక్కసారి మనసారా ఆయన స్తుతించు. ప్రభువా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అట, నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నమ్మితే చాలు, నువ్వు దేవుని మహిమను చూస్తావు. లాజరు బ్రతికొచ్చాడు. నీ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది. అద్భుత కరుడైన ఆయన్ని స్తుతించు, ఆయన పాడు. ఎర్ర సముద్రంలో ఆయన నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు ఆయన్ని ఆరాధిస్తున్నావా? ఆయన మహిమను చూసావా? లేదా పెదాలతో స్తుతిస్తున్నావా? ఆయన రక్షణ భాగ్యాన్ని బట్టి మనసారా స్తుతించకపోతే అది పెదవుల స్తుతి అవుద్ది, నటన అవుద్ది. అద్భుతకాలు చేసిన దేవా, ఎంతటి వారు నాయన, యాపాటి వారు మమ్మల్ని ఎత్తు పట్టుకున్నావయ్యా. మా వ్యాపాటి వాళ్ళు నీ పని కొరకు వాడుకున్నావు. స్తోత్రం చెప్పు. కొంతమంది ఆరాధనలో ఏడవచ్చు, కొంతమంది గట్టిగా అరవచ్చు, కొంతమంది మౌనంగా ఉండొచ్చు. ఏదైనా వర్షిప్పే. అది వాళ్ళ యొక్క ఆత్మ నడిపింపుని బట్టి ఉంటుంది. ప్రభువా, నీ కార్యాలు చేయనాయన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నువ్వు వేలుపులలో నీ వంటి వాడెవరు నాయన? పరిశుద్ధతలో నువ్వు మహనీయుడువు, స్తుతికీర్తనలు బట్టి పూజనీయుడు, అద్భుతములు చేయవాడులో నీ వంటి వాడెవడు? నీకు ఇలాంటి అద్భుతాలు చేసేవాళ్ళు లేరు. మా ఈ ఓనంలో, మా సంఘంలో మీరు చేసిన అద్భుతాలను బట్టి వందనాలు. ఒక్కొక్కరి జీవితాల్లో మీరు ఇచ్చిన రక్షణ కార్యాన్ని బట్టి, సిలువు కార్యాన్ని బట్టి, వారి జీవితాల్లో మీరు చేసిన మహా అద్భుత కార్యాలను బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యము అందరి హృదయాల్లో భద్రపరచమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.